హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ప్యాన్లో నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా క్యాష్యూ, కిస్మిస్, ఇంకా ఆల్మండ్స్ తీసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనము. దీనికి నెయ్యి ఎక్కువనే పడుతుందండి. నేనైతే ఒక 5 క్యారెట్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి క్యారెట్ వేస్తున్నాను. ఈ క్యారెట్ అంతా మనకి పచ్చి వాసన పోయే వరకు బాగా కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అంటే హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టి అది కొంచెం స్మెల్ అనేది పచ్చి స్మెల్ అనేది పోవాలి క్యారెట్ది. స్లోగా అలా కలుపుతూ ఉండాలి, మాడొద్దండి. కలిపాక ఇప్పుడు మనము దీనికి కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. హాఫ్ గ్లాస్ వాటర్ గ్లాస్ ఉంటుంది, దాని మిల్క్ యాడ్ చేస్తున్నాను. కలర్ పోయినట్టు అనిపిస్తుంది కానీ లాస్ట్కి మనకి యాజ్ ఇట్ ఈస్ క్యారెట్ కలర్ వస్తుంది. చాలామంది ఎక్స్ట్రా మనకు ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు, కానీ అది వెరీ అన్హెల్దీ అండి. మనం కలర్ లేకున్నా కానీ ఇలా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ముందు ఇంట్లో ట్రై చేసి మళ్ళీ మీకు చెప్తున్నాను, బాగా వచ్చింది. ఇలా మిల్క్ అంతా బాయిల్ అయింది, మొత్తం ఆ క్యారెట్ ఆ మిల్క్ని మొత్తం పీల్చేస్తుంది. తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరికి రావాలి ఆ టెక్స్చర్ అనేది. ఇది మా బాబుకి చాలా ఇష్టమైన స్వీట్. సడన్గా చేయమని అడిగేసరికి ఇలా చేశాను సింపుల్గా. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా దగ్గరకు వస్తుంది. మళ్ళీ కలుపుతూ ఉండాలండి షుగర్ వేసాక. చూడండి, ఇట్లా ఆయిల్ అంటే నెయ్యి, ఆయిల్ కాదండి సారీ, నెయ్యి మొత్తం ఇట్లా బయటికి వచ్చినట్టు కనిపించాలి. అప్పుడే అది రెడీ టు సర్వ్ అన్నట్టు. చూడండి, నెయ్యి అంతా ఇలా వచ్చి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్కి మనము దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్, ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చాక నెయ్యిలో ఫ్రై చేశాక కదా, అందుకే హార్డ్ అయిపోయాయి. సో ఇలా యాడ్ చేసుకొని అంతే, యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా రెడీ. చాలా సింపుల్ ప్రాసెస్, ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ ట్రై చేసి కుదిరాకనే మళ్ళీ మీ అందరికీ చేసి చూపిస్తున్నానండి. థ్యాంక్ యూ.